దూరం అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళలేమని అప్పుడే రిజెక్ట్ చేశారు. మరి ఆ రిజెక్ట్ చేసినటువంటి వారికి ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలంటే అలాట్ అయినట్టు వస్తూ ఉంది. మరి అటువంటి వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకొని మంత్రి గారు చెప్పారు కన్సెంట్ తీసుకుంటామని, కానీ సచివాలయాలకు ఇన్స్ట్రక్షన్స్ మాత్రం వెళ్ళలేదు. సచివాలయాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎవరైతే మరి అక్కడికి వెళ్ళమని చెప్పేసి రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు బెనిఫిషరీస్, వాళ్ళ దగ్గర మళ్ళీ కన్సెంట్ తీసుకొని రద్దు చేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా ఇళ్ళ ఇచ్చే లిస్టులో పెడతారని మీ ద్వారా మంత్రి గారిని నేను అడుగుతున్నాను. అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సహచర సభ్యులు చెప్పినట్లే సార్ నాది అయిపోయినాక మాట్లాడండి సార్. సిగ్నేచర్స్ ఉన్న వాళ్ళు చూస్తాం సార్. సిగ్నేచర్ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. 2019-14 మధ్యలో సహచర సభ్యులు చెప్పినట్లు పట్టణాలకి దూరంగా 10-15 కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ప్రైవేటు భూములని లక్షల కోట్లతో సేకరించి రాష్ట్ర ఖజానాకి గత ప్రభుత్వము నిలువెల్లా దోపిడీ చేశారు అధ్యక్ష. ఈ భూములలో రాళ్లుండాయా, ఇది కొండ పొరంబోకులా అనేది చూసుకోకుండా వీటిలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి చాలా ఆర్భాటంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అధ్యక్ష. కానీ దాంట్లో ఏ విధమైన రోడ్లు కానీ తాగునీరు కానీ విద్యుత్ సౌకర్యం కానీ లేకుండా గాలికి వదిలేశారు అధ్యక్ష. అంటే పేదవాళ్ళు నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఉండాలనేది జగనన్న లక్ష్యమేమో మనకు తెలియదు అధ్యక్ష. ఇలాంటి పట్టాలలో అప్పులు చేసి మళ్ళా ఎక్కడైనా ఈ పట్టాలు లాగేసుకుంటాదేమో ప్రభుత్వం అన్న భయంతో వీళ్ళు బేస్మెంట్ వరకు నిర్మించుకొని ఇంకా తర్వాత నిర్మించుకోవడానికి డబ్బులు లేక ఆర్థికంగా చితికిపోయినారు అధ్యక్ష. అలాగనే భవిష్యత్తులో ఇల్లు మంజూరు కాదేమన్న భయంతో అల్లాడిపోతున్నారు అధ్యక్ష. ఇలా అంతగానే అదే కాకుండా అధ్యక్ష, ఈ యొక్క జగనన్న కాలనీలలో ఈ యొక్క ఆధార్ కార్డులని తీసుకొని వాళ్ళు సంబంధం లేని వ్యక్తులకి ఆధార్ కార్డుని లింక్ చేసేసి ఇళ్ళని శాంక్షన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వందల సంఖ్యలో లబ్ధిదారు ఇళ్ళకు వచ్చి మాకు ఇల్లులు కావాలనంటే వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టి మేము చెక్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి సిస్టంలో వస్తూ ఉంది అధ్యక్ష. దీనికి మీ అధ్యక్షతన ఈ హౌసింగ్ దాని మీద ఒక హౌస్ కమిటీ వేసి సమగ్ర విచారణ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇంకా చాలా వర్క్ ఉంది ప్లీజ్, ఏమనుకో ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు కానివ్వండి, నారాయణ రెడ్డి గారు కానివ్వండి, మాధవి గారు కానివ్వండి, కన్నా లక్ష్మణ గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. ఆ సమస్యలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఇప్పుడు అవన్నింటినీ ఏ విధంగా సరిచేయాలనే దీంట్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి తేడా ఏమిటో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా అప్పటికే 4 లక్షల ఇల్లు శాంక్షన్ చేయబడి ఉంటే ఎన్టీఆర్ హౌసింగ్ కింద వాటిని నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేసేసారు అధ్యక్ష. క్యాన్సిల్ చేయటమే కాకుండా నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా వాళ్ళు పూర్తి చేసుకున్నా కూడా డబ్బులు ఇవ్వకోకుండా ఎగ్గొట్టారు అధ్యక్ష. వాటికి డబ్బులు ఇవ్వడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నారు అధ్యక్ష. అదే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి వస్తే అధ్యక్ష, 2024 డిసెంబర్కే ఈ స్కీమ్ క్లోజ్ అయిపోయింది అధ్యక్ష. కావాలనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం స్కీమ్ క్లోజ్ అయిపోయింది, మాకేం సంబంధం లేదని చెప్పేసి ఈ ఇళ్ళన్నింటినీ కూడా ఆపేయటమో లేకపోతే చేతులు కడుక్కుంటమో చేయటానికి అవకాశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఒక సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా ఆ విధంగా చేయకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని 2026 మార్చి కానీ జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఈ స్కీమ్ని PMAY 1O ఏదైతే ఉందో
దాన్ని కొనసాగిస్తున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా అంతేకాకుండా మిగిలిపోయిన వాళ్ళు దాదాపు పోయిన ప్రభుత్వంలో ఒక 5-6 లక్షల మంది కట్టుకుంటే ఇప్పుడు సగంలో మిగిలిపోయిన అందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, పీవీటీజీస్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మరి పెద్ద హృదయంతో మరి ముఖ్యమంత్రి గారు 3,300 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ఈ వర్గాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. మరి ఈరోజైతే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారో తప్పకోకుండా వాటి మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే అధ్యక్ష, అందరికీ గృహాలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే 2029 కల్లా రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తారు అధ్యక్ష. అంతేకాకుండా పట్టణాల్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి చేస్తుంది అధ్యక్ష. 3, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఏదైతే చెప్పారో గృహ నిర్మాణ శాఖ ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, పట్టాల ఇష్యూ కానివ్వండి, పట్టాల బెనిఫిషియరీ సెలక్షన్ కానివ్వండి, ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు అధ్యక్ష. పోయిన గవర్నమెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, పట్టాలు ఇచ్చారు. మరి దాంట్లో అవకతవకలు జరిగినాయో లేదో తర్వాత ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. గృహ నిర్మాణానికి సంబంధించినంత వరకు మేము అందరికీ కూడా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మార్గనిర్దేశం చేయడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో చాలామంది వెళ్ళటానికి ఇష్టపడతలేదు కొన్ని లేఅవుట్లకి. ఎందుకంటే అధ్యక్ష 21 కిలోమీటర్ల దూరంలో కూడా ఇచ్చారు అధ్యక్ష. కొన్ని విశాఖపట్నం కొన్ని మున్సిపాలిటీస్కి 20 కిలోమీటర్స్ దూరంలో కూడా ఇచ్చారు అధ్యక్ష. అటువంటి 4,150 సుమారు 4,150 లేఅవుట్లు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో దాదాపు 52,000 ఇల్లులు కూడా శాంక్షన్ చేశారు. అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది అధ్యక్ష. అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటంటే ఈ లబ్ధిదారులందరినీ కూడా సంప్రదించి వారి ఇష్టపూర్వకంగా, ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ చేసేసింది పట్టాలు. రిజిస్ట్రేషన్ చేయటమే కాకుండా 10 ఇయర్స్ టైం కూడా ఇచ్చింది అధ్యక్ష. మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడేమో 2 సంవత్సరాలు ఇల్లు కట్టుకునే నిబంధన ఒకటి పెట్టినట్టున్నారు అధ్యక్ష. తర్వాత ఎన్నికలకు ముందు 10 సంవత్సరాల వరకు కూడా కట్టుకోకపోయినా పర్వాలేదనే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి ఏమీ చేయలేని పొజిషన్లో ఈరోజు ఉన్న పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అయినా కూడా లబ్ధిదారులతో చర్చించి వాళ్ళు గనక ఒప్పుకుంటే, అందరూ ఒప్పుకుంటే గనక వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారం 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమాలు చేయాలని కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా సచివాలయానికి కూడా తగు సూచనలు ఇస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని అధ్యక్ష. ఏదైతే టిట్కో గురించి ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారో అది తప్పకుండా మరి టిట్కోకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది అధ్యక్ష. అది మా శాఖ సంబంధం లేదు. తప్పకుండా వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారితో సంబంధం లేదు వారు అడిగారు. తర్వాత మాధవిరెడ్డి గారు ఒకటి చెప్పారు అధ్యక్ష, ఆధార్ కార్డులు తీసుకుని ఆధార్ కార్డుదారుల సంబంధం లేకోకుండా ఇచ్చారని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. కొన్ని చోట్ల చాలా చోట్ల జరిగినట్లు మరి పులివెందుల్లో కూడా ప్రత్యేకంగా గౌరవ శాసనమండలి సభ్యులు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఎంక్వైరీ చేశాం అధ్యక్ష. దాని మీద రిపోర్ట్ చేశాం. ఇటువంటి ఏదైనా సరే కడప జిల్లాలో కూడా కడప నియోజకవర్గంలో కూడా ఉంటే వెంటనే ఎంక్వైరీ చేసి మరి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. వాటిని అవసరమైతే వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వటమో లేకపోతే అనర్హత ఎలిజిబిలిటీ లేకోకుండా ఎవరైతే ఆ ఆధార్ కార్డులు పెట్టుకుని ఇల్లు పొందారో అవి క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇవ్వటమో ఏదో తప్పకుండా గౌరవ శాసనసభ్యులతో మాట్లాడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కొండ భూములు లేకపోతే వాటర్ బాడీస్ అంటున్నారు అధ్యక్ష. మరి చట్ట ప్రకారం అయితే వాటర్ బాడీస్, నోటిఫైడ్ వాటర్ బాడీస్ అయితే అవి ఇళ్ల పట్టాలు ఇస్తానికి అవకాశం లేదు అధ్యక్ష. ఒకవేళ అటువంటి ఇచ్చుంటే కనుక వాటిని రద్దు చేసైనా సరే మళ్ళీ ఇస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 972 అండి. కోర్టులో ఇది వైఎస్ఆర్సీపీ అంటే కోర్టులో ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష. కోర్టులో ఉంటే కనుక ఆ కోర్టు వ్యాజ్యం ఏంటో తెలుసుకుని దాని మీద తగు చర్యలు తీసుకుంటారు. సమాధానం చెప్పారు. ఇంకేం కావాలంటే మంత్రి గారిని కలిసి మాట్లాడండి సార్. టైం కాదు, సమయం కాదు. అదే అధ్యక్ష, సర్వే చేసి అర్హత ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇస్తాం అధ్యక్ష. ఏదైతే అనువుకాని లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళ కన్సెంట్ తీసుకుని వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే కనుక తప్పకుండా వేరే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 972 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు వేశారు. వారు రాలేదు కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా భావించవలసింది కోరుతున్నామండి.
నెక్స్ట్ క్వశ్చన్ 997 టూరిజం మినిస్టర్ గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో సముద్ర తీర పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రశ్న సభలో రావటం, దానికి మీరు అనుమతించడం చాలా ఆనందం కలిగిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఏ ప్రశ్నకి సమాధానం చీరాల్లో సముద్ర ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసిన అధ్యక్ష. అందులో భాగంగా రిసార్ట్లు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఒక కార్యాచరణను కూడా ఏర్పాటు చేసుకున్నాం అనే మాటని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బి ప్రశ్నకి సమాధానం వీరభద్రస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం పురావస్తు శాఖ దగ్గర భద్రపరచబడినటువంటి మూల విరాట్ విగ్రహాలను ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా కోదండరామస్వామి ఆలయంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలని విజయవాడ మ్యూజియం తరలించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం అధ్యక్ష. అదేవిధంగా అద్దంకి శాసనాన్ని చెన్నై మ్యూజియం నుండి విజయవాడ మ్యూజియంకి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు సి ప్రశ్నకు సమాధానం చీరాల చుట్టుపక్కల ఉన్న బీచ్కు రోడ్డు అనుసంధానం కలిగించడానికి దానికి సంబంధించినటువంటి రోడ్లు మరియు భవనాలు మరియు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలతో కలిపి జిల్లా స్థాయి పర్యాటక మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రతిపాదనలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ సదుపాయాలు, లైటింగ్ మరియు పర్యాటకులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 4వ ప్రశ్నకి సమాధానం అసలు ప్రపంచ పర్యాటకులను కానీ విదేశీ పర్యాటకులను కానీ ఆకర్షించడానికి చీరాల ఈ ప్రాంతాలతో పాటు అసలు మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి వారు అడిగిన ప్రశ్నకి గతంలో ఇదే శాసనసభ సమావేశాల్లో ఏం చేయబోతున్నామో మనం చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు ఏం చేసామో చెప్పగలిగేటువంటి ప్రత్యేకత ఈ ప్రభుత్వం తీసుకుందనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. గతంలో 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం పేరుకి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పింది తప్పితే ఏ రోజు కూడా వాటిని కార్యరూపం దాల్చే విధంగా కార్యక్రమాలు చేపట్టలేదు అధ్యక్ష. అయితే ఇవాళ ఈ 15 నెలల కాలంలో మొత్తం 103 సంస్థలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం అధ్యక్ష. మొత్తం పెట్టుబడుల విలువ 10,644 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి పర్యాటక రంగంలో 15 నెలల్లో తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ పెట్టుబడులు హోటళ్లు, రిసార్ట్లు, థీమ్ పార్కులు, ఎకో అండ్ అడ్వెంచర్ ప్రాజెక్టులు, వెల్నెస్ రిట్రీట్స్, వీటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటికీ 3,887 కోట్లతోటి 15 ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి అధ్యక్ష. వీటిలో 2,848 హోటల్ గదులు ఏర్పడుతున్నాయి. 2029 నాటికి మొత్తం గదుల సంఖ్య 50,000కు చేరేలాగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు చేసినవి 15 నెలల్లో 19,500 గదులు ఉన్నాయి అధ్యక్ష. దీని ద్వారా ప్రధానమైనటువంటిది ఉద్యోగ అవకాశాల కల్పన ఒకటి చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దానికి ప్రత్యేకమైన ఒక పాలసీ కూడా తీసుకొచ్చి ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా కూడా మా పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా 2024-29కి గాను ప్రత్యేకమైనటువంటి